హాయ్ చెప్పు జున్ను. మా పెద్ద పాప అయితే ముందెళ్తుంది, మేమిద్దరం అయితే వెనకాల వెళ్తున్నాం. పైనుంచి దిగి వచ్చే లోపల మేమైతే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో అనేసి అయితే చెప్పాను అనమాట. అందుకనేసి వెళ్తుంది, మా ముందర వెళ్తుంది. చూపిస్తాను మా పాప ఎక్కడ వెళ్తుంది. ఇక్కడ మా పాప అయితే పైనుంచి నేను కిందకు వచ్చే లోపల బ్యాగ్ తీసుకొని అయితే వాళ్ళ చెల్లెలది వెళ్ళమని చెప్పాను. వాళ్ళ చెల్లెలు బ్యాగ్ వేసుకొని అయితే ముందు నడుస్తుంది అనమాట. ఇక్కడ మా చిన్న పాప నేనైతే వెనకాల వస్తున్నాం. తనకి టైం అయిపోతుందని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోమన్నా, అంటే ప్రేయర్ అయిపోతుంది అనేసి. వాళ్ళకి 9:15కి ప్రేయర్ అనమాట. అందుకనేసి తననైతే ఫాస్ట్గా నువ్వు వెళ్ళిపో, తర్వాత బ్యాగ్ తీసుకొని నేను వస్తాను అని చెప్తే ముందర వెళ్తూ ఉందన్నమాట. నాకు కనిపిస్తూ ఉంది, మమ్మల్ని చూసుకుంటూ వెళ్తుంది. ఆగితే నేను ఏమంటాను అనేసి నన్ను చూస్తూ వెళ్తుంది. తన బ్యాగ్ అయితే నేను తీసుకెళ్తున్నాను. మా బుడ్డోడు ఎక్కడ అని చూస్తున్నారా? మా బుడ్డోడు వచ్చేసి పడుకున్నాడు అనమాట. మా పక్కింటి అక్కడికి చెప్పేసి వచ్చాను, వాళ్ళు లేస్తాడేమో కొంచెం చూస్తూ ఉండక కానీ వాడిని నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి వాడిని అయితే తీసుకురావట్లేదు. పైగా వాడిని తీసుకొని వచ్చాననుకో లేట్ అయిపోతుంది, నడవలేనమాట. వాడిని తీసుకొని వాడిని ఎత్తుకోవాలి, ఇంకా బ్యాగ్ కూడా తీసుకొని నడవాలి కాబట్టి నడవలేను. సో అందుకని వాడు ఎలాగో పడుకున్నాడు కదా, నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకని మా పక్కింటి అయితే చెప్పేసి వచ్చాను అనమాట. అది ఇంకా పిల్లల్ని అయితే వదిలేసి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, వాళ్ళు వేసేస్తారు అనేసి. ఈరోజు పనులన్నీ అయిపోయాయి ఫాస్ట్గా. ఇంటికి వెళ్ళి మా బుడ్డోడికి ఫుడ్ పెట్టేసి ఇంకా స్నానం అయితే చేయించాలన్నమాట. అందరివి అయిపోయాయి, మా బుడ్డోడు ఒక్కడే పడుకున్నాడని అనేది డిస్టర్బ్ చేయలేదు.